బ్రేకింగ్ న్యూస్ టీవీకే దెబ్బకు అబ్బా అన్నారు తమిళనాడు సీఎం డీఎంకే అధినేత స్టాలిన్. టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో ఓడిపోయారు స్టాలిన్. కొళత్తూరు నుంచి బరిలోకి దిగిన స్టాలిన్ కి మొదటి నుంచి గట్టి పోటీ ఇచ్చిన విఎస్ బాబు ఆ తర్వాత ఆయనని వెనక్కి నెట్టి దూసుకుపోయారు. దీంతో సీఎంగా ఉండి ఓ కొత్త పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిన నేతగా అవమానాన్ని మూట కట్టుకున్నారు స్టాలిన్. గతంలో 3 సార్లు వరుసగా గెలిచిన స్టాలిన్ ఆయన జైత్ర యాత్రని కొనసాగించలేకపోయారు. వరుసగా రెండోసారి గెలిచి రెండోసారి సీఎం అవుతాననుకున్న స్టాలిన్ కి ఇది కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. చాలా ఎగ్జిట్ పోల్స్ మళ్ళీ గద్దెనెక్కేది స్టాలినే అని చెప్పాయి. ఎలక్షన్ కి ముందు స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, ద్రవిడ అజెండాతో ముందుకు వెళ్లటం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఆయన పాపులారిటీని పెంచాయని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇదంతా రివర్స్ లో జరిగిందని ఇప్పుడు అర్థమవుతోంది. ఇక డిఎంకే ఓటమికి సంబంధించి మరి ముఖ్యంగా సీఎంగా ఉండి స్టాలిన్ ఓడిపోవడం తన సొంత నియోజకవర్గంలో, దీని అంతటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ని అడిగి తెలుసుకుందాం. దామోదర్, అసలు ఖచ్చితంగా ఆయన గెలుస్తారు, స్టాలిన్ గెలుస్తారు, అట్ ద సేమ్ టైం డిఎంకే విజయం కన్ఫర్మ్ అని ఎగ్జిట్ పోల్స్ కూడా నిరూపించాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. ఈ నేపథ్యంలో మొత్తం తారుమారైపోయి టీవీకే అంటే కొత్తగా పెట్టిన ఒక పార్టీ అనేది గెలవటం అనేది కోలుకోలేని దెబ్బ డిఎంకేకి. ఈ నేపథ్యంలో వారి విశ్లేషణ ఏంటి, అసలు ఓడిపోవడానికి గల రీజన్స్ ఏమనుకుంటున్నారు డిఎంకే పట్ల? ధనలక్ష్మి, రాజకీయ అరంగేటం కూడా ఏదైతే స్టాలిన్ ఓటమితోనే ప్రారంభించాడు, ఓటమితోనే ముగిస్తున్నాడా అంటే ప్రస్తుతం స్టాలిన్ వయసు 73 సంవత్సరాలు పైగా ఉంది. అంటే మొదటి ఎన్నికల్లో తాను పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు ఎమ్మెల్యేగా. ఆ తర్వాత విజయం సాధించాడు, తర్వాత సీఎం అయ్యాడు, తండ్రి తర్వాత తాను సీఎం అయ్యాడు. కానీ ఏదైతే ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఆశ్చర్యకరంగా మారింది. కలత్తూరు నియోజకవర్గం నుంచి తన సమీప ప్రత్యర్థి టీవీకే అభ్యర్థి అయిన బాబు చేతిలో ఏకంగా 6,500 ఓట్ల తేడాతో ఓటమి పాలైనట్లు సమాచారం. మొత్తం మీద అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే కలత్తూరు నియోజకవర్గంలో ఆయన ఓడిపోవడాన్ని ఏదైతే డిఎంకే శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉదయం ఏదైతే పోస్టల్ బ్యాలెట్ దాంట్లో ఏదైతే డిఎంకే కొంత ముందంజలో కనిపించినప్పుడు టపాసులు గెలిచి డిఎంకే కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్న సమయం, అదేవిధంగా రెండోసారి కూడా వరుసగా డిఎంకే అధ్యక్షుడు ఏదైతే ప్రస్తుత సీఎం స్టాలినే సీఎంగా కొనసాగుతాడో, మరోసారి పదవీ బాధ్యతలు స్వీకరిస్తాడంటూ సంబరాలు జరుపుకున్నారు. కానీ వారి ఆశ కేవలం అరగంటలోనే రివర్స్ అయిపోయింది. టీవీకే ఊహించని విధంగా ప్రస్తుతం 107 స్థానాల్లో ముందుకు దూసుకోపోతున్న పరిస్థితి. అయితే రెండో స్థానంలో కూడా టీవీకే సుమారు 50 నుంచి 60 చోట్ల రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ స్థానాల్లో మరో 10 చోట్ల కూడా విజయం సాధిస్తుందంటూ టీవీకే కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద మరికొంతసేపట్లో అంటే 7-8 గంటల మధ్య తర్వాత 7-8 గంటల తర్వాత గవర్నర్ కలవడానికి విజయ్ వెళ్తాడంటూ ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రోడ్లకు అటు ఇటు పెద్ద సంఖ్యలో ఏదైతే టీవీకే కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి. రాష్ట్రంలో ద్రవిడవాద పార్టీలు ఏదైతే డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ద్రవిడవాద సిద్ధాంతంతో రాజకీయాల్లోనే ముందుకొచ్చాయి. సుమారు 50-60 ఏళ్ల పాటు అదే సిద్ధాంతంతో తమిళనాడు ప్రజలను కట్టిపడేశాయి. ఏదైతే తమకు ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురైతే జాతీయ పార్టీలను విమర్శించడం, జాతీయ భావాలకు వ్యతిరేకంగా మాట్లాడడం కూడా చేశాయి. కానీ నేటి యువతరం మాత్రం అందుకు విరుద్ధంగా ఓటు వేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో సుమారు 50,000 మంది 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.
అదేవిధంగా 35 సంవత్సరాల లోపుకున్న యువకులు కూడా పెద్ద ఎత్తున టీవీకేకి ఓటు వేశారని చెప్తున్నారు. దీంతో పాటు సంక్షేమ పథకాలు కూడా టీవీకేకి అనుకూలంగా వ్యవహరించాయి. సుమారు 7 సంక్షేమ పథకాలను టీవీకే అధినేత విజయ్ ప్రకటించిన నేపథ్యం. ఇందులో భాగంగా మహిళలకు నెల 2,500 రూపాయలతో పాటు పెళ్లి అయ్యే ఆడబిడ్డకు 8 గ్రాముల బంగారం ఇస్తానంటూ కూడా ప్రకటించాడు. ఈ 2 సూపర్ సక్సెస్గా పనిచేశాయి. అంతేకాకుండా మరో ఏదైతే మొత్తం మీద రైతులకు సగం రుణమాఫీ చేస్తానని చెప్పాడు. ఈ 3 అంశాలు మొత్తం 7 హామీలలో ఈ 3 అత్యంత కీలకమైనవి కావడంతో పెద్ద ఎత్తున ఓట్ల వర్షం గ్రామీణ ప్రాంతాల్లో కురిసిందని చెప్పవచ్చు. అదేవిధంగా అర్బన్ ఏరియాలో ఉన్న యువకులు పెద్ద సంఖ్యలో ఓటింగ్కి వచ్చారు. సంస్థాగతంగా విజయ్ పార్టీ ఎక్కడా నిర్మాణం కాలేదు. అసలు పార్టీకి క్యాడరు అంటే పార్టీ కోసం పనిచేసేది యువకులు స్వచ్ఛందంగా వచ్చారు. ఆయన అభిమానులతో పాటు స్థానికంగా సానుభూతి పరులు ఏదైతే స్టాలిన్ను డిఎంకే అన్నా డిఎంకేను వ్యతిరేకించే నాయకులు పెద్ద సంఖ్యలో రావడంతో పాటు వారే పోలింగ్ ఏజెంట్లుగా పనిచేశారు. ఎక్కడా గొడవలు జరగకుండా చూసుకున్నారు. పోలింగ్ రోజు ఏదైతే కొన్ని చోట్ల రిగ్గింగులు జరిగే అవకాశాలను ఏకపక్షంగా అడ్డుకున్నారు. ఓటింగ్కు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఈ పరిణామాలన్నీ ఏదైతే విజయ్కు పెద్ద ఎత్తున అనుకూలించాయి. దీంతో విజయ్ సునాయాసంగా విజయం సాధించాడని చెప్తున్నారు. కేవలం 2 సంవత్సరాల క్రితం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ దుందుడుకు వ్యాఖ్యలు కూడా డిఎంకేకి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి అనుకోవాలా, లేదంటే ఇది కంప్లీట్ గా విజయ్ మానియానే అనుకోవాలా? ఖచ్చితంగా స్టాలిన్కు కొంత సన్స్ట్రోక్ తగిలిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ యొక్క దుందుడుకు వ్యవహారము, హిందూ మతానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత ఆయనకు మైనస్గా మారాయి. ముఖ్యంగా ఆ దేవుడిని ఏదైతే అతను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఆయన తల్లి ఏదైతే తిరుమల తిరుపతికి రెగ్యులర్గా వస్తుంది, అదేవిధంగా ఇతర హిందూ దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ఏదైతే డిఎంకేకి వ్యతిరేకంగా మారాయి. ప్రత్యామ్నాయ ఓటు తీసుకోవాల్సిన అన్నా డిఎంకేలో నాయకత్వ శూన్యత కనిపించింది. అటు బీజేపీ చెప్పుదేతల్లో డిఎంకే పార్టీ నడుస్తుందనే ఒక ప్రచారం కూడా ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. జయలలితకు కానీ ఎంజీఆర్కు జయలలితకు ఉన్న ఇమేజ్ను కొనసాగించే నాయకుడు ఆ పార్టీలో వారసత్వాన్ని కొనసాగించలేకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్గా మారింది. దీంతో వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం డిఎంకే నుంచి అటు అన్నా డిఎంకేకి వెళ్లాల్సిన వ్యతిరేక ఓటు టీవీకేకి కలిసి వచ్చింది. పెద్దగా ఖర్చు పెట్టకపోయినప్పటికీ అభ్యర్థుల ఎంపికలో అసలు ఎవరు అభ్యర్థి అనే విషయం చాలామందికి కొన్ని ప్రాంతాల్లో తెలియలేదు. పోలింగ్ రోజు మేము చాలా ప్రాంతాల్లో పర్యటించాము. ఆయా ప్రాంతాల్లో టీవీకే అభ్యర్థి ఎవరంటే చెప్పడం లేదు. కేవలం ఆ అభ్యర్థి కాదు, కేవలం మేము విజయ్ని చూసి ఓటు వేస్తున్నాము, గతంలో ఇక్కడ జరిగిన అరాచకాల అవినీతిని ప్రశ్నించాడు, అందుకోసమే అతనికి ఓటేస్తున్నామని చెప్పారు. దీంతో పాటు గత 10 సంవత్సరాలుగా విజయ్ తీస్తున్న సినిమాలు కూడా అతనికి రాజకీయ ఇమేజ్ తీసుకొచ్చే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో విద్యా వ్యాపారము, వైద్య వ్యాపారాల గురించి తీసిన సినిమా సూపర్ సక్సెస్ కావడం, ఆ సినిమా రిలీజ్ను అడ్డుకోవడానికి అప్పటి ప్రభుత్వాలు ప్రయత్నించడం, దీంతోపాటు తాజాగా జననాయకన్ సినిమా రిలీజ్ కోసం అతను పడిన ఇబ్బందులు, అసలు ఎన్నికల ముందు ఆ సినిమా రిలీజ్ అవుతే తనకు ప్లస్ అవుతుందని భావించాడు, అయినప్పటికీ ఆ సినిమాను విడుదల కానివ్వకుండా అడ్డుకోవడం, ఇలాంటి పరిణామాలన్నీ పూర్తి స్థాయిలో ఏదైతే అతన్ని ఇబ్బంది పెట్టడానికి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వ్యవహారాలు, కరూరులో తొక్కిసలాట సందర్భంగా 41 మంది మరణించినప్పటికీ కరూరులో కూడా ఏదైతే టీవీకే అభ్యర్థి విజయం దిశగా పయనిస్తున్నాడు. దీంతో పాటు అతను టికెట్లు ఇచ్చిన విషయంలో కొంత ప్లస్ అయ్యి కూడా ఉంది. ఏదైతే సామాన్య వర్గాలతో పాటు తన దగ్గర డ్రైవర్గా పనిచేసే వ్యక్తి కుమారుడికి కూడా అతను టికెట్ ఇవ్వడం ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఈ విధంగా ఏదైతే విజయ్ చేసిన వ్యవహారాలన్నీ అంటే పార్టీ అభ్యర్థిగా అతను పార్టీ అభ్యర్థులను ఏదైతే తన నిలబెట్టడంలో కూడా అతను సక్సెస్ అయ్యాడు. కానీ పార్టీ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు. కేవలం విజయ్ని చూసే ఓటేశారు. 82లో ఏపీలో ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ఇటు ఏదైతే తమిళనాడులో కూడా ఇప్పుడు లీడర్ను చూసి ఓటు వేసే పరిస్థితి వచ్చింది. స్థానిక అభ్యర్థి గుణగణాలను కానీ, అతని ఆర్థిక స్తోమత కానీ, అతని క్యారెక్టర్ కానీ, అతని గత చరిత్ర కానీ ఎవరు పట్టించుకోలేదు. కేవలం విజయ్ అనే వ్యక్తే ఈ ఓటింగ్కు కారణమయ్యాడు. మొత్తం మీద 107 స్థానాల్లో విజయం ఆధిక్యత దిశగా కొనసాగుతున్నాడు. మరో 50 స్థానాల్లో ద్వితీయ స్థానంలో కొనసాగుతున్న నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా వస్తుందని భావిస్తున్నారు ధనలక్ష్మి.
అయితే దామోదర్ అసలు మొత్తం డిఎంకే ఓటమి ఒక పక్కన అయితే స్టాలిన్ తన నియోజకవర్గంలో అంటే ఒక కొత్తగా పెట్టిన పార్టీకి సంబంధించిన నేత చేతిలో ఓడిపోవటం అనేది పెద్ద ఎదురు దెబ్బ. ఈ నేపథ్యంలో అసలు స్టాలిన్ ఓటమికి సంబంధించి ఏమనుకుంటున్నారు? స్టాలిన్ ఓటమి చేజేతులారా చేజార్చుకున్నదని చెప్పవచ్చు. కొలత్తూరు నియోజకవర్గంలో అభ్యర్థిని చాలా తక్కువగా చేసుకున్నాడు. ఎన్నికల ప్రచారం కూడా పెద్దగా నిర్వహించలేదు. ఏదైతే పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ మాత్రం కొనసాగింది. అయితే డబ్బులు చూసి ఓట్లు వేస్తారని భావించారు. కానీ ఆయా నియోజకవర్గంలో ఉన్న సామాజిక వర్గాల్లో కొత్త ఎస్సీల శాతం ఎక్కువగా ఉండడం, ఆ ఓట్లు మొత్తం ఎస్సీల ఓట్ల మీదనే ఏదైతే ఇంతకాలం డిఎంకే పార్టీ నడిచిందని చెప్పవచ్చు, ఎస్సీ ఎస్టీల ఓట్ల మీదనే. కానీ ఏదైతే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆ ఓట్ బ్యాంక్ మొత్తం విజయ్ వైపు మళ్ళడంతో కలత్తూరులో అపజయం పాలయ్యడని చెప్పవచ్చు. కొంత ముఖ్యమంత్రి నియోజకవర్గం అయినప్పటికీ అభివృద్ధి దిశగా పెద్దగా పట్టించుకోకపోవడము, అక్కడ ఏదైతే అతని ఇన్ఛార్జీలుగా కొనసాగిన వారు కొంత దుందుడుకుడిగా వ్యవహరించి కొంతమంది మీద దాడులు చేశారనే ఒక ప్రచారం కూడా ఉంది. మొత్తం మీద ఈ వ్యవహారాలను చూసుకుంటే స్వయం కృతాపరాధంగా ఆ నియోజకవర్గంలో అతని ఓటమి అతని ద్వారానే జరిగిందని కూడా, ఏదైతే అతను డిఎంకే పార్టీ వర్గీయుల ద్వారా జరిగిందని చెప్తున్నారు ధనలక్ష్మి. అయితే దామోదర్ ఇప్పటికే టీవీకే విజయ్ అయితే హంగ్ దిశగా ఛాన్సెస్ ఉంటాయని ముందుగానే ఒక అంచనా వేయటం, రెసార్ట్ రాజకీయాలకు కూడా ఆయన తెరలేపారు. 2 రోజుల క్రితం నుండి మనం చూస్తూనే ఉన్నాము. ఓ రెసార్ట్ ని కూడా బుక్ చేశారు. గెలిచిన వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించేసి హంగ్ వస్తే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారబోతున్న నేపథ్యంలో ఆయన ఆలోచనలు ఆ దిశగా ఉన్నాయి. బట్ ఇప్పుడు క్లియర్ కట్ మెజారిటీ అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ అడుగులు ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ధనలక్ష్మి, ఏదైతే ప్రస్తుతం 107 సీట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం 118 సీట్లు కావాలి అంటే ఇంకా 11 సీట్లు రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది హంగు దిశగా వెళ్తుందా అన్న అంటే కొంత ఆలోచన కూడా రాకమానదు. అయితే ప్రస్తుతం ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు రాలేదు. చివరి దశలో కొన్ని ఫలితాలు మారే అవకాశం ఉందన్నందువల్ల ఖచ్చితంగా ఈ విషయంలో పూర్తి స్థాయి మెజార్టీ వస్తుందని టీవీకే ప్లాన్ చేసుకుంటున్నప్పటికీ, టీవీకేలోనే ఒక వర్గం ఇప్పటికే ఏదైతే రాజకీయ సలహాదారులు కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్తో పాటు పిఎంకే, సిపిఐ ఇతర పార్టీలతో నిరంతరము సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా ఏదైతే టీవీకేకి సంబంధించి అవసరమైతే ఏదైతే ఒక 10 సీట్లు తక్కువగా ఉండే అవకాశం ఉంది, ఆ సీట్లను ఏ విధంగా తీసుకురావాలి, డిఎంకే నుంచి వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా డిఎంకేకు కాంగ్రెస్ చాలా అనుబంధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అటు నుంచి వచ్చే అవకాశం లేదు. అన్నా డిఎంకే కానీ డిఎంకే కానీ చాలా చిన్న పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. ఇందులో ఏదైతే చాలా చిన్న పార్టీలు కూడా అసలు ఏదైతే డిఎంకే పార్టీ సింబల్తోనో అన్నా డిఎంకే పార్టీ సింబల్తోనో పోటీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వారు బయటకు వస్తారా అన్న కోణంలో కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే ఖచ్చితంగా ఈ 2 పార్టీల నుంచి ఖచ్చితంగా కొంతమంది బయటకు వస్తారు. విజయ్కి మద్దతు వారే స్వచ్ఛందంగా ప్రకటిస్తారు. వారు అధికారంలో భాగస్వాములుగా మారే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అటు డిఎంకే జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఏదైతే విజయ్ ఎక్కడా మాట్లాడలేదు. కానీ జాతీయ పార్టీల సహకారంతోనే తాము అభివృద్ధి సాధించాలని చెప్తున్నప్పటికీ ద్రవిడవాదాన్ని కూడా అతను వదిలే పరిస్థితి లేదు. ఏదైతే ద్రవిడవాద సిద్ధాంతానికి మూల కేంద్రమైన తమిళనాడులో ద్రవిడవాద సిద్ధాంతాన్ని పూర్తిగా వదలకపోయినప్పటికీ జాతీయ పార్టీలతో సఖ్యతగా ముందుకు పోతేనే అభివృద్ధి కొనసాగుతుందంటున్నాడు. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే, అంటే పూర్తిగా 7 ఇచ్చిన హామీలు నెరవేరాలంటే కేంద్ర సహకారం కూడా పూర్తిగా అవసరము. గతంలో అత్యంత ధనవంతమైన రాష్ట్రంగా ఉన్న ఏదైతే తమిళనాడు ప్రస్తుతం వరుసగా అంటే జయలలిత 2016 నుంచి ఇప్పటి వరకు 2016లో జయలలిత గెలిచినప్పటి నుంచి వరుసగా సంక్షేమ పథకాల అమలు విషయంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అదే హవా కొనసాగుతుంది. కొంత ఆర్థిక లోటు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యతగా పోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని విజయ్ కూడా తెలుసు. ఈ నేపథ్యంలో అవసరమైతే బీజేపీకి కూడా అతను డిఎంకేను కాంగ్రెస్ను దెబ్బతీయడానికి అవసరమైతే బీజేపీ అన్నా డిఎంకే నుంచి కూడా మద్దతు ఇప్పిస్తుందని కూడా చెప్తున్నారు.